వెల్కమ్ టు 780 ఇన్స్టిట్యూట్. నేను సాయి కుమార్ అండి. ఈరోజు మనం సైకాలజీలో ఒక బిట్ 100% ఒక ప్రశ్న వచ్చే టాపిక్ గురించి డిస్కషన్ చేద్దాం. అదే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. నైతిక సిద్ధాంతంలో ఉన్నటువంటి కోల్బర్గ్ వివరించినటువంటి నైతిక సిద్ధాంతం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. దీని నుంచి పక్క ప్రీవియస్ బిట్లలో వచ్చింది పేపర్ 1 అండ్ పేపర్ 2 వాళ్ళకు. చాలా జాగ్రత్తగా ఉండండి. చాలామంది అనుకుంటారు మాకు సైకాలజీ వచ్చని. ఓకే, తప్పులేదు, వచ్చు. కాకపోతే నువ్వు చదువుకున్న విధానం ఏంది? ప్రతిసారి చదివితే నీకు గుర్తుంటుందా? లేదా ఒక్కసారి నువ్వు ఈ కాన్సెప్ట్లో వినిండు, తర్వాత నువ్వు ఒకసారి చదివినా కూడా మళ్ళీ వినాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది మీకోసం చేసే వీడియో. నేను నాకు అనుగుణంగా మార్చుకొని మీకు ఎట్లా అర్థమవుతుందో వివరించుతాయి. ఓకే, దీన్ని మీరు నేర్చుకోండి. తర్వాత మీరు మళ్ళీసారి చూడాల్సిన అవసరం లేదు. ఒకసారి అక్కడ టెక్స్ట్ బుక్లో ఎట్లా పడితే అట్లా రాస్తాడు. దాన్ని మనం ఒక ఆర్డర్లో పెట్టుకున్న తర్వాత నువ్వు ఒకసారి చదివి ఒకసారి విన్న తర్వాత ఒక్కసారి చదివినా నువ్వు ఇంకోసారి చదివినా ఇదే గుర్తుంటుంది. సో మళ్ళీ రిపీటేషన్కి ఎక్కువ టైం ఇవ్వదు. అందుకోసం నేను షార్ట్గా చేస్తున్నా, చూడండి. నైతిక వికాస సిద్ధాంతం. ఈ నైతికత అంటే ఇంగ్లీష్లో మోరల్ అని అర్థం. ఏంటిది? నైతికత అంటే ఇంగ్లీష్లో మోరల్ అని అర్థం. మోరల్ అనే పదం మోరిస్ అనే లాటిన్ పదం నుండి వచ్చిందండి. మోరిస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. మోరిస్ అంటే ప్రవర్తన రీతి అని అర్థం. మోరిస్ అంటే లాటిన్లో ప్రవర్తన రీతి అని అర్థం. ఓకే, రైట్. చూడండి, ఒక వ్యక్తి ప్రవర్తన రీతిని నైతికత అంటారు. ఒక వ్యక్తి ఇతని యొక్క ప్రవర్తన రీతిని అతని యొక్క మోరల్స్ లేదా నైతికత అని అంటారు. ఈ నైతిక వికాస సిద్ధాంతాన్ని లారెన్స్ కోల్బర్గ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి వ్యక్తి, అమెరికాకు చెందినటువంటి వ్యక్తి. ఇతను హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పరిశోధనగా పనిచేసిన ఇతను ప్రయోగాలు చేసి ఈ నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిండు. ఓకేనా, రైట్. ఇతనిని నైతిక తత్వవేత్త అని కూడా అంటారు, లారెన్స్ కోల్బర్గ్ని. రైట్. ఈ సిద్ధాంతం 4 సంవత్సరాల లోపున్న పిల్లలకి వర్తించదు. ఎందుకు అనంటే నైతికత అంటే ఏంటిది? మంచి చెడు అనేది వాళ్ళకి ఉండదు చిన్నప్పుడు. వాళ్ళు ఏమో భావిస్తారు, 4 సంవత్సరాల లోపల పిల్లలు తనకు మంచిది అంటే తనకు సంతోషాన్ని పెట్టించేది నైతికత, తను బాధ పెట్టేది నైతికత కాదు అన్నట్టుగా ఉంటారు 4 సంవత్సరాల్లో ఉన్నటువంటి పిల్లలు. కాబట్టి 4 సంవత్సరాల్లో ఉన్నటువంటి పిల్లలకు ఈ సిద్ధాంతం వర్తించదు. ఓకే, 4 సంవత్సరాల పైబడిన వ్యక్తులకు మాత్రమే ఈ నైతిక వికాస సిద్ధాంతం కోల్బర్గ్కు సంబంధించింది అప్లై చేసుకోవచ్చు. ఓకే, రైట్. 4 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు తనకు సంతోషాన్ని కల్పించేది మంచి, తనకు చెడుని కల్పించేది అంటే బాధని కల్పించేది చెడు అన్నట్టుగా ఫీలింగ్లో ఉంటారు. కాబట్టి 4 సంవత్సరాల్లో ఉన్నటువంటి పిల్లలకు ఈ సిద్ధాంతం వర్తించదు. క్లియర్? రైట్. అన్ని వికాస సిద్ధాంతాల్లోకి శారీరక వికాసం, ప్రజ్ఞ వికాసం, సంజ్ఞానాత్మక వికాసం, ఈ అన్ని వికాసాల్లోకి అత్యంత మందకోడిగా అభివృద్ధి చెందేటువంటి వికాసం ఏది అని అంటే నైతిక వికాస సిద్ధాంతం. ఓకేనా, చాలా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది వ్యక్తుల్లో చాలా నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారు? మందకోడిగా అభివృద్ధి చెందే వికాసం డైరెక్ట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఏంటిది? నైతిక వికాస సిద్ధాంతం. అయితే ఈ నైతిక వికాస సిద్ధాంతం అనేది ప్రజ్ఞ ఎక్కువ ఉన్న వాళ్ళలో నైతిక వికాస సిద్ధాంతం అనేది ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే, ప్రజ్ఞ ఎక్కువ ఉన్న వాళ్ళలో నైతిక వికాస సిద్ధాంతం అభివృద్ధి కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. రైట్. అయితే ఇంకోటి ఏంటంటే ఈ నైతిక వికాస సిద్ధాంతం పైన పెంపకం మరియు సామాజిక అంశాలు ప్రభావితం చూపుతాయి. ఎలాగంటే ఉన్నటువంటి తెగలు ఉంటాయి కొన్ని. ఆ తెగల్లో ఉన్నటువంటి బయటికి రాళ్ళు వాళ్ళ సాంప్రదాయ ఆచారాలలోనే ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళకు సంబంధించిన నైతికతనే అభివృద్ధి చెంది ఉంటుంది అక్కడ పెంపకం వల్ల. బయటకు వస్తే సమాజం గురించి ఆలోచించేది వాళ్ళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే మాత్రమే నైతికత అభివృద్ధి చెంది ఉంటుంది. ఓకేనా, అంటే పెంపకం మరియు సామాజిక అంశాలు, కొన్ని కట్టుబాట్లు కూడా మన నైతికతని ఆపుతాయి, కొన్ని పెంచే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రభావితం అయితే 100% ఉంటుంది. ఏది? పెంపకం, సామాజిక అంశాలు. చూద్దాం. సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి ఒక పిల్లవాడు నైతికత అనేది కొంచెం ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నటువంటి పిల్లలతో పోలిస్తే కొంచెం వేరుగానే ఉంటుంది. అవునా లేదా? రైట్. కాబట్టి పెంపకం అనేది కూడా నైతిక వికాస సిద్ధాంతం పైన ప్రభావితం చూపుతుంది. సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి, పేరెంట్స్ ఇద్దరు ఉన్న వారికి నైతిక వికాసంలో కూడా తేడాలు ఉంటాయి పెంపకం విషయంలో చెప్తే. రైట్. ఈ
నైతిక వికాస సిద్ధాంతాన్ని కోల్బర్గ్ ఏం చేశారంటే 3 స్థాయిలుగా వర్గీకరించిండు. ఫస్ట్ 3 స్థాయిల గురించి చెప్తాం. ఏంటిది? ఫస్ట్ పూర్వ సాంప్రదాయక స్థాయి. మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి? సాంప్రదాయక స్థాయి. తర్వాత దానికన్నా ముందు ఏంటిది? పూర్వ సాంప్రదాయ స్థాయి. ఫస్ట్ ఇది సాంప్రదాయ స్థాయి. దీని తర్వాత వచ్చేసి ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఓకేనా? సాంప్రదాయక స్థాయి, దానికన్నా ముందు ఉన్నది పూర్వ సాంప్రదాయ స్థాయి, దాని తర్వాత ఉన్నది ఉత్తర సాంప్రదాయక స్థాయి. ఓకేనా? ఈ 3 స్థాయిలుగా వర్గీకరించడం జరిగింది. ఎవరు? కోల్బర్గ్ అనేటాడు. ఈ 3 స్థాయిలు ప్లస్ ఇక్కడ చూడండి, ఇవన్నీ దశలు ఎన్ని ఉన్నాయి? ప్రతి దశలో 2 ఉన్నాయి. కాబట్టి 6 దశలుగా వర్గీకరించడం జరిగింది. ఓకేనా? పూర్వ సాంప్రదాయక స్థాయిలో ఎట్లుంటాడంటే వ్యక్తి తనకు మాత్రమే సంబంధించిన దానిని ఆలోచిస్తాడు. ఇక్కడ తనకు మంచి కలిగిస్తుందా, తనకు చెడు కలిగిస్తుందా అన్న భావనలోనే నైతికతను డిసైడ్ చేస్తాడు. ఓకే, బాగా ఆలోచించాలి. పూర్వ సాంప్రదాయక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తనకు సంబంధించినటువంటి విషయాల ఆధారంగానే నైతికత అనేది డిసైడ్ చేస్తాడు. తనకు బాధ కలిగిస్తున్నది అనుకో, ఇది అతని నైతికత ఇది చెడు అన్నట్టుగా ఉంటాడు. అతనికి సంతోషంగా కలిగిస్తున్న విషయాన్ని ఇతడు ఇది మంచి అన్నట్టు భావిస్తూ ఉంటాడు. ఓకేనా? ఇది పూర్వ సాంప్రదాయ స్థాయిలో. మరి సాంప్రదాయ స్థాయిలో ఎట్లుంటాయంటే ఇతరులు అంగీకరించేటువంటి ప్రవర్తనని ఏర్పరచుకుంటారు. ఈడ ఆ భావన ఇతరులకు మంచి కలిగించేది మంచి అన్నట్టుగా ఈ స్థాయిలో ఉంటారు. ఇతరుల నుండి మెప్పు పొందించేటువంటి ప్రవర్తనను ఈ స్థాయిలో కనబరుస్తారు. ఓకే, క్లియర్, బాగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ అతనికి మంచి కలిగించే దానిపైన డిసైడ్ చేస్తాడు. ఇదేం చేస్తారు? ఇక్కడ ఇతరులకు కలిగించే ప్రభావం ఆధారంగా మంచా చెడా అన్నదాన్ని చూపిస్తారు. వాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ చేయాలంటే వాళ్ళతో మంచిగా ఉండాలి, నేను మంచిగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఇట్లాంటివి. ఓకేనా? ఇది వాళ్ళకు సంబంధించింది లేదు. నాకు మంచి కలిగించేది మంచి అన్నట్టుగా భావిస్తారు. ఇక్కడ ఎట్లుంటుంది? ఇతరులకు మంచి కలిగించేది మంచి, ఇతరులకు చెడు కలిగించేది చెడు. ఇతరులు అంగీకరించినటువంటి ప్రవర్తనని ఇందులో కలిగి ఉంటారు. క్లియర్? నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఇక్కడ వచ్చేసి వ్యక్తి సమాజం గురించి ఆలోచిస్తాడు. తన గురించి కాకుండా, ఇతరుల గురించి కాకుండా, తన వాళ్ళ గురించి కాకుండా మొత్తం ఓవరాల్ సమాజం గురించి ఆలోచిస్తాడు. సమాజానికి మంచి కలిగించేది మంచి అన్నట్టు వంటి భావన ఇక్కడ ఏర్పడుతుంది. బాగా ఆలోచించాలి. ఇక్కడ తన గురించి ఆలోచిస్తాడు, ఇక్కడ ఇతరుల గురించి ఆలోచిస్తాడు. ఇక్కడ వచ్చేసి మన ప్రపంచం, సమాజం, ఇలాంటి లక్ష్యాలని, ఇలాంటి నైతికతను ఇక్కడ ఏర్పరచుకొని ఉంటాడు. ఓకే, క్లియర్, రైట్. ఇప్పుడు వీటి గురించి మనం ఎక్స్ప్లెనేషన్, ప్రతి దాంట్లో 2 దశలు ఉన్నాయి కాబట్టి మొత్తం 6 దశల గురించి కూడా తెలుసుకుందాం క్లియర్గా. ఫస్ట్ దశలో ఉన్నటువంటి ఏంటిది? ఫస్ట్ పేర్లు తెలుసుకుందాం, దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. రైట్. పూర్వ సాంప్రదాయ స్థాయిలో ఉన్నటువంటి 2 దశలు. ఇక్కడ ఎట్లుంటుంది? వ్యక్తి తనకు సంబంధించిన దాని ఆధారంగానే నైతికతను డిసైడ్ చేస్తాడు. కాబట్టి ఇక్కడ 2 ఫస్ట్ దశ ఏమనొచ్చు? దండన విధేయత అనేది ఉన్నది. దండన విధేయత అని అంటే ఏంటిదంటే దండనకు భయపడి, శిక్షకు భయపడి విధేయతను చూపిస్తాడు, నైతికతను చూపిస్తాడు. ఎలాగంటే ఉపాధ్యాయుడు రేపు హోంవర్క్ చేసుకురాకపోతే కొడతాను అని చెప్తాడు, పనిష్మెంట్ ఇస్తానని చెప్తాడు. దానికి భయపడి హోంవర్క్ చేసుకొని వస్తారు. ఓకేనా? తల్లిదండ్రులు మీరు బాగా చదవకపోతే కొడతా అని తల్లి అన్న అనుకో, దానికి భయపడి విధేయతను చూపిస్తాడు, చేసుకొని వస్తాడు. ఓకేనా? ఎట్లా? పరీక్ష హాల్లో చీటింగ్ కొడితే ఉపాధ్యాయునికి దొరికిపోతే కొడతాడు, కాబట్టి చీటింగ్ కొట్టద్దు అన్న ప్రవర్తన కలిగి ఉంటాడు. ఇక్కడ దండనకు విధేయతను చూపిస్తాడు, దండనకు నైతికతను చూపిస్తాడు. బాగా ఆలోచించాలి. రైట్. ఒకటోది క్లియర్, అంటే శిక్షకు భయపడి తన నైతికతని మంచి చెడు అన్నట్టుగా డిసైడ్ చేస్తుంటాడు. రైట్. నెక్స్ట్ రెండోది ఏముంటుంది దీంట్లో? సాధన ఉపయోగం. సాధన ఉపయోగం అంటే ఇక్కడ ఎట్లుంటా అంటే సాధన ఉపయోగం అంటే ఏ పని చేసినా దానికి ఉపయోగాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు, తనకు అనుకూలమైనటువంటి దానిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. ఎలా అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు ఏం చెప్తాడంటే రేపు ఈ ప్రశ్నలన్నీ చేసుకొచ్చిన వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు. ఇతను పని చేస్తాడు, దాని ప్రతిఫలం ఆశిస్తాడు ఇక్కడ. ఓకేనా? ప్రతిఫలం ఆశించే విధంగా ఉంటుంది. తల్లి ఏమంటుంది? మీరు హోంవర్క్ తొందర చేసుకుంటే మనం బయటకు వెళ్ళి పార్క్ పోదామంటుంది. సో పార్క్ వెళ్ళడం కోసం ఇక్కడ నైతికతనే చేస్తూ ఉంటాడు. ఓకే, క్లియర్, రైట్. చూడండి ఇక్కడ ఎట్లుంటా అంటే తనను తృప్తిపరచుకోవడానికి ఇక్కడ ప్రవర్తన చేస్తాడు. సాధన ఉపయోగం. క్లియర్, బాగా వినాలి. అతని స్వయం తృప్తి కోసం ఇక్కడ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకేముంటుందంటే చూడండి ఈయన సాధన ఉపయోగం ఎట్లుంటుందంటే బేరసారాలు కూడా జరుగుతాయి పిల్లల్లో. ఎట్లా అంటే నా దగ్గర ఉన్నటువంటి బొమ్మ నీకు ఇస్తా, నువ్వు అక్కడ ఉన్నటువంటి చాక్లెట్ నాకు ఇస్తావా? నీ దగ్గర ఉన్నటువంటి చాక్లెట్
ఈ బొమ్మిస్తే అతడు ప్రతిఫలాన్ని ఆశిస్తాడు. బాగా ఆలోచించాలి. ప్రతిఫలాన్ని ఆశిస్తాడు. బేరసారాలు జరుగుతాయి ఇక్కడ పిల్లల్లో. బేరసారాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. బాగా ఆలోచించుకోండి. ప్రతి క్వశ్చన్ ఏడికెళ్ళి పడుతుంది, ఎట్లా పడుతుంది అనాలి. ఉపాధ్యాయుడు లేదా ప్రధాన ఉపాధ్యాయుడు ఏమంటారంటే, ఈ సంవత్సరం ఉన్నటువంటి 100% అటెండెన్స్ ఉన్న వాళ్ళకి ఇయర్ ఎండింగ్లో మంచి గిఫ్ట్ ఇస్తా, లేకుంటే ప్రైజ్ మనీ ఇస్తా, లేకుంటే ఏదో ఒకటి సంథింగ్ చెప్పినప్పుడు ఉపాధ్యాయుడు ఏమనుకుంటారు అంటే, చెప్పినప్పుడు పిల్లలు ఏమనుకుంటారు అంటే, నేను అది పొందడం కోసం ఈ ప్రవర్తనని అలవాటు చేసుకుంటా. సాధన ఉపయోగం. ఓకే, క్లియర్. ఏదైనా కూడా ప్రతిఫలాన్ని ఆశించి చేసే పని ఇది. స్వయం తృప్తికి సంబంధించినటువంటి బేరసారాలు జరుగుతూ ఉంటాయి. రైట్, నెక్స్ట్ అయిపోయిందా? ఇది క్లియర్. ఏది పూర్వ సాంప్రదాయ స్థాయి. ఇప్పుడు సాంప్రదాయ స్థాయి గురించి చూద్దాం. సాంప్రదాయ స్థాయిలో ఎట్లుంటుంది? ఇతరులు అంగీకరించేటువంటి ప్రవర్తనని నైతిక ప్రవర్తనగా భావిస్తూ ఉంటారు. మనం చెప్పుకున్నాం. దాంట్లో ఫస్ట్ది, సెకండ్ది దశలు ఉన్నాయి. దీంట్లో చూడండి, సాంప్రదాయక స్థాయిలో మొదటి దశ అనొచ్చు, ఓరల్గా చూస్తే మూడో దశ అనొచ్చు. క్లియర్. నేను మూడోదని రాస్తా లేదా ఫస్ట్ అని రాస్తా. ఇది సాంప్రదాయక స్థాయిలో ఫస్ట్ది, ఓరల్గా చూస్తే మూడో దశ. రైట్. ఏమున్నది అక్కడ? మంచి బాలుడు మంచి బాలిక అనే ప్రవర్తన రీతిని కలిగి ఉంటారు ఇక్కడ. మంచి బాలుడు మంచి బాలిక అనే ప్రవర్తన రీతి. మంచి అని చెప్పించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. తన ఇష్టమైనది చేయడానికి అంగీకరిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏమంటారంటే, ఉపాధ్యాయుడు ఇచ్చినటువంటి దండన అంటే హోంవర్క్ దండనకు భయపడి కాకుండా తను చేయాల్సిన పని చేయాల్సిందిగా తనను ప్రతిరోజు హోంవర్క్ చేసుకుని వస్తూ ఉంటాడు. అంటే అక్కడ తన గుర్తింపును కోరుకుంటాడు. మంచి బాలుడు మంచి బాలిక అన్నట్టుగా. పిల్లవాడు ప్రతిరోజు పాఠశాల యొక్క టైంకి వస్తూ మంచివాడు అని చెప్పించుకోవడానికి వస్తుంటాడు. ప్రతి పాఠశాల టైమింగ్ లోపలనే ఉంటాడు. ఓకే, క్లియర్. మంచి బాలుడు మంచి బాలిక అనే ప్రవర్తన రీతిని పెంపొందించుకోవడానికి ఉంటాడు. ఇక్కడ ఎట్లుంటుందంటే, దండనకు సంబంధించినటువంటిది ఉండదు. నీ దండన ఉన్నా లేకపోయినా తను చేయాలి కాబట్టి తను చేస్తూ ఉంటాడు. అంటే మంచి అనిపించుకోవడానికి ప్రతి ప్రవర్తనను కలిగి ఉంటారు. ఇతరులు అంగీకరించాలి, అప్పుడే మంచి వస్తుంది. నన్ను గుర్తింపు పొందాలి. గుర్తింపు పొందడానికి ప్రతి దానిని ఇక్కడ చేస్తూ ఉంటాడు. 10 మంది చూస్తుండగా ఇక్కడ సమాజ సేవ చేయాలన్న ఆలోచన కలిగి అతను సమాజంగా చూస్తున్నాను కాబట్టి నేను చేస్తున్న అటువంటి ప్రవర్తన రీతిని కలిగి ఉంటారు కొందరు. అందరూ చూస్తారు, నేను చేస్తే నాకు మంచి పేరు వస్తుందని ఉంటారు చూడండి. వాళ్ళు సాంప్రదాయ స్థాయిని కలిగి ఉంటారు. ఓకేనా? మనకు అనిపిస్తుంది, చాలామంది చూస్తాను కాబట్టి ఇటు పని చేస్తాను అనిపిస్తాడు, ఆడు సాంప్రదాయ స్థాయికి సంబంధించినవాడు. అది మంచి బాలుడు మంచి బాలిక అనే లక్షణం అందులో కనబడుతుంది, అనిపించుకోవాలనుకుంటాడు. ఓకే, క్లియర్. ఇది ఓవరాల్గా చూస్తే మూడోది, దీంట్లో ఫస్ట్ది. నెక్స్ట్ ఇది అధికార సాంఘిక క్రమబద్ధత. ఇది దీంట్లో చూస్తే రెండోది, ఓవరాల్గా చూస్తే నాలుగోది. రైట్, బాగా ఆలోచించుకొని వినాలే. అధికార సాంఘిక క్రమబద్ధత అంటే ఏం లేదు, చట్టం నియమాలు అనుగుణంగా మనం పాటించాలని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రవర్తన రీతి సమాజంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు పాటించాలంటాడు. పాఠశాల యొక్క సమయపాలన పాటించాలని చెప్తూ ఉంటారు. ఓకేనా? నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తన చేసుకుంటారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఒక వ్యక్తి ఫైన్ పడుతుందని అక్కడ ఆగిండు, అతనికి శిక్ష పడుతుందని ఆగిండు కాబట్టి ఎల్లుంటుంది దండన విధేయత. లేదు, సిగ్నల్ రెడ్ లైట్ పడ్డది కాబట్టి మనం ఆగాలి తప్పనిసరిగా అన్న ఆలోచన కొద్దీ ఆగిండు. సాంఘిక క్రమబద్ధత. అర్థమవుతుందా? అట్లా మనం క్వశ్చన్ని అక్కడ వేసినటువంటి దాన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి. క్వశ్చన్ ఎట్లా అడిగిండు అన్నది ఒకటి క్వశ్చన్. ఇప్పుడు ఏమంటాడు చూడండి క్వశ్చన్. పిల్లవాడు ఉపాధ్యాయునికి అంటే పిల్లవాడు పరీక్షలో కాపీ కొడితే ఉపాధ్యాయుడు కొడతాడు కాబట్టి కొట్టద్దు అంటాడు, కాపీ కొట్టద్దు అంటాడు. దండన విధేయత. పిల్లవాడు పరీక్షలో కాపీ కొడితే ఉపాధ్యాయునికి దొరికిపోతామన్న ఆలోచన కొద్దీ కాపీ కొట్టద్దు, మన వచ్చింది రాయాలంటాడు. సాంఘిక క్రమబద్ధత, అధికార విధేయత. ఇక్కడ ఎట్లుంటాయంటే సమాజం కోసం నియమ నిబంధనలు ఉంటాయి, అవి పాటించాలన్న ఆలోచన కొద్దీ ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు. రైట్, నెక్స్ట్ క్లియర్ వినండి, లేకపోతే మళ్ళీసారి వినండి. ఉత్తర సాంప్రదాయ స్థాయి. చాలామంది ఇప్పటి వరకు పెట్టినటువంటి కోల్బర్గ్ ఏం చెప్తూ ఉంటాడంటే, ఈ సాంప్రదాయక స్థాయిని చాలామంది దాటలేరు అని అంటారు. గుర్తుంచుకోవాలి, కోల్బర్గ్ వివరించినటువంటి నైతిక వికాస సిద్ధాంతంలో చాలామంది ప్రజలు ఈ స్థాయిని దాటలేరు అని అంటారు. సాంప్రదాయ స్థాయిని దాటలేరు. చాలా రేర్ ఉత్తర సాంప్రదాయ స్థాయి వచ్చే వ్యక్తులు.
రైట్. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎట్లుంటారని చెప్పుకున్నాం, సమాజం కోసం ఆలోచిస్తారు. తన గురించి కాకుండా, ఇతరుల గురించి కాకుండా సమాజం కోసం ఆలోచిస్తారు. రైట్. ఇక్కడ ఎట్లుంటుంది, ఒప్పందాలు, వ్యక్తిగత చూద్దాం. దీంట్లో ఫస్ట్ది ఓవరాల్గా 5వది దశ ఏంటిది, ఒప్పందాలు, వ్యక్తిగత హక్కుల గురించి ఉంటాయి ఇక్కడ. ఒప్పందాలు వీలైతే సమాజంలో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి అంశాలను మార్చాలన్న ఆలోచన కలిగి ఉంటారు. ఒప్పందాలు చేసుకోవాలి. ప్రపంచం శ్రేయస్సు కోసం, మనం మానవ హక్కులను కాపాడడం కోసం యుద్ధాలు జరగకుండా ఒప్పందాలు చేసుకోవాలన్న ఆలోచన కలిగి ఉంటారు. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తే ఏమంటారంటే అధికార విధేయతలో ఏమంటారంటే అధికార విధేయతలు ఉన్నటువంటి వ్యక్తులు ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ కావద్దు. ఏమంటారంటే నేను ఒకటి చెప్తా, ఇక్కడ చట్టాల్లో ఉన్నటువంటి అంశాలను మార్చాలని చెప్తా ఉంటారు. కానీ అధికార విధేయతలు ఏమంటారు చెప్పన్నా, వీలైనప్పుడు మనం ఆ నియమాన్ని సందర్భానుసారంగా ఆ నియమాన్ని మనం ఉల్లంఘించవచ్చు అని అంటారు. ఎలా అంటే, ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్నారు, వాస్తవానికి ఏం చేయాలాడా, శిక్ష అంటే ఫైన్ పడుతుందని ఆ నియమం పాటించిండు అనుకో, దీంట్లో వస్తాడు పూర్వ సాంప్రదాయకుల స్థాయిలో. లేదు, మనం నియమం పాటించాలి కాబట్టి నేను ఆడ ఆగిన రెడ్ లైట్ పడ్డప్పుడు అన్నప్పుడు ఈ స్థాయిలో వస్తాడు. కానీ అదే స్థాయిలో ఉన్న వ్యక్తి, అంబులెన్స్ వచ్చింది, నువ్వు రెడ్ లైట్ పడ్డా మంచిదే, నువ్వు వెళ్ళిపో, ప్రాణం కాపాడాలి, అది దేంట్లో వస్తుంది, అధికార విధేయ సాంఘిక క్రమబద్ధతల్ని వస్తుంది. ఓకేనా. వీలైనప్పుడు చట్టాన్ని ఉల్లంఘించవచ్చు, నియమాన్ని ఉల్లంఘించవచ్చు అన్నది ఇళ్ళనే ఉంటుంది సాంప్రదాయ స్థాయిలో ఉన్నటువంటి అధికార విధేయత. ఇక్కడ ఏమంటారంటే ఒప్పందాలు, వీలైతే చట్టాన్ని మార్చాలంటారు ఇక్కడ సమాజం హక్కుల కోసం. బాగా అర్థం చేసుకోవాలి. రైట్, క్లియర్. నెక్స్ట్ ఏంటిది, వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ. ఇక్కడ అత్యున్నతమైనటువంటి దశ ఇదిగా. వ్యక్తి తన కోసం కాదు, ఇక తన అంతరాత్మ కోసం చేస్తాడు. సిగ్గు, బిడియం ఇలాంటిదంటే ఏముండవు, అలా సమాజం కోసం ఆలోచిస్తూ ఉంటాడు. తను సిగ్గుపడుతున్న భావన ఇక్కడ ఉన్నది, ఇతరులకు ఏం జరుగుతుందన్న భావన, అంతరాత్మకు మంచి జరుగుతుందా లేదన్న ప్రవర్తన కలిగి ఉంటాడు. ఇక్కడ సమాజం కోసం ఏదైనా చేయాలని అంటాడు. తన అంతరాత్మకు మెప్పించడం కోసం ప్రవర్తన కలిగి ఉంటాడు. బాగా ఆలోచించుకోవాలి. క్వశ్చన్ ఏడికలు పడుతుంది దాన్ని బట్టి ఇచ్చినటువంటి నైతికత ఏ దశలో కనబడుతుంది అన్నది మీరు చూసుకోవాలి క్వశ్చన్ ఇచ్చేటప్పుడు. రైట్, చూద్దాం. ఒక్క నిమిషం వీడియో అర్థం లేదు, చూద్దాం. ఓకే, రైట్, చూసాం కదా. రైట్, ఉత్తర సాంప్రదాయ స్థాయి ఒప్పందాలు ఉంటాయి, ఫస్ట్ది వ్యక్తిగత సూత్రాలు ఉంటాయి. ఓకేనా. రైట్, సమాజ శ్రేయస్సుకు ఇక్కడ వచ్చేసి ఏం చేస్తాడు వ్యక్తి, తన కోసం తన వ్యక్తిగత విషయాలు తగ్గించుకొని సమాజం కోసం ఆలోచిస్తాడు. ఓకే, ఇక్కడ ఇక సత్యం, ధర్మం అన్నటువంటి మొత్తం పాటిస్తూ ఉంటారు. ఓకేనా. రైట్, చూడండి మళ్ళీసారి చెప్తా. సాంప్రదాయ స్థాయి, పూర్వ సాంప్రదాయ స్థాయి అంటే నీకు గుర్తుంచుకోవాల్సింది ఫస్ట్ ఏంటి, సాంప్రదాయ స్థాయి పూర్వం, దానికన్నా ముందు, దాని తర్వాత స్థాయిలు. చాలామంది వ్యక్తులు ఈ స్థాయిని దాటి ఎదగలేరు అని చెప్తూ ఉంటాడు. ఓకే, పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. పూర్వ సాంప్రదాయ స్థాయిలో తన గురించి ఆలోచిస్తాడు, ఇతరులు మెప్పు ఇతరుల కోసం ఆలోచిస్తాడు. ఇక్కడ ఇతరు తన సమాజం కోసం ఆలోచిస్తాడు. మొదటిది ఇట్లా సీక్వెన్స్ నేర్చుకుందాం. దండన, విధేయత, సాధనోపయోగం, మంచి బాలుడు, మంచి బాలిక, అధికార, సాంఘిక క్రమబద్ధత, ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ. ఓకేనా. రైట్, అయితే ఈ కోల్బర్గ్ చేసినటువంటి ప్రయోగంలో ఒక లోపం ఉన్నదండి. గిల్లిగన్ దాన్ని గుర్తించారు. గిల్లిగన్ వ్యక్తి అనే అతను దాన్ని గుర్తించారు. ఏం గుర్తించారంటే, కోల్బర్గ్ అనే వ్యక్తి మొత్తం బాయ్స్ మీదనే ప్రయోగం చేశారు. ఎవరి మీద, అబ్బాయిలు, మగవాళ్ళ మీదనే ప్రయోగం చేశారు. ప్రయోగం చేసి ఈ నైతికతను రూపొందించారు. అమ్మాయిలు మరి ఎందుకు చేయలే? అమ్మాయిలు అబ్బాయిలకు వేరు ఉండే అవకాశాలు ఉంటాయి కదా. కాబట్టి ఇతడు చేసి బాయ్స్ మీద చేసి అమ్మాయిల మీద రుద్దడం కరెక్ట్ కాదు అన్న ఆలోచన కొద్దీ చెప్తారు. ఇది లోపం. ఓకేనా. మనం నైతికతను పెంపొందించాలి. ఉపాధ్యాయుడిగా మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఈ నైతికత ఎట్లుంటారో, అతను ఏ స్థాయిలో ఉన్నాడో మనం ఏ స్థాయికి తీసుకుపోవాలన్న ఉద్దేశం కొద్దీ సిలబస్ను పెట్టడం జరిగింది. మనకు నైతికత గురించి తెలియాలి కాబట్టి. ఓకేనా. బాగా ఆలోచించుకోవాలి. మీరు క్వశ్చన్స్ మీరు ఓన్గా అనుకోవాలి. క్లియర్. రైట్, థ్యాంక్ యూ.